అప్పుడెప్పుడు 40 ఏళ్ల కిందట కడప జిల్లాలో కనిపించిన అత్యంత అరుదైన పక్షి కలివికోడి. ప్రస్తుతం శేషాచల కొండల్లో ఉన్నట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కలివికోళ్ల ఆచూకీ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 కోట్లు ఖర్చు చేసి 2 ఏళ్ల పాటు అలుపెరగని ప్రయత్నాలు జరిపినా ఫలితం కనిపించలేదని ఎస్వి వర్సిటీ జువాలజీ విభాగం గతంలో ప్రకటించింది. దట్టమైన అటవీ ప్రాంతం తూర్పు కనుమల్లో అంతర్భాగం. అంతేకాదు విభిన్నమైన జంతు జాతులు, అరుదైన వృక్ష సంపదకు నిలయం. ఇలాంటి ప్రాంతంలో అత్యంత అరుదైన కలివికోడి జాడ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో కలివికోడి ఆవాసం ఉన్నట్లు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నిర్వహించిన బర్డ్ అట్లాస్ 2 వేడుక బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన, దాదాపు ముప్పులో ఉన్న పక్షి ఇది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని అడవుల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. దీని పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ అరుదైన పిట్టపై గతంలో ప్రభుత్వం పోస్టల్ స్టాంపు కూడా ఇలా విడుదల చేసింది. శేషాచలం అటవీ ప్రాంతంలో కలివికోడి ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు 6 చోట్ల లభ్యమయ్యాయని, మరో 12 చోట్ల తిరిగిన ఆనవాళ్లు గుర్తించామని చెప్పారు. మొన్ననే ఐఐటి, ఐసర్, తిరుపతి నేచర్ సొసైటీ, తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ సంయుక్తంగా నిర్వహించిన తిరుపతి బర్డ్ అట్లాస్ వేదికలో దీనిపై చర్చ జరిగింది. ఆంధ్ర బర్డర్స్ మీట్ కలివికోడి ఆవాసం లభించిన ఆనవాళ్లను బయటపెట్టింది. రాత్రి వేళల్లో మాత్రమే కనిపించే కలివికోడి పొదల్లో దాగి ఉంటుందని చెబుతున్నారు. పైకి ఎగరలేని పక్షి జాతి కలివికోడిని అరుపులు, పాదముద్రలు ఆధారంగా గుర్తిస్తారు. అరుదైన పక్షి జాతి కలివికోడి ఉనికిని కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తల పరిశోధన కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ నిశాచర పక్షిని కలివికోడి అని పిలుస్తున్నారు. ఇది కంజు పిట్టలా కనిపించినా పరిమాణంలో దానికన్నా పెద్దగా ఉంటుంది. కలివికోళ్లు గులకరాళ్లను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి. మెడలో వెండి గొలుసులు వేసుకున్నట్లుగా 2 తెల్లటి చారలు ఉంటాయి. ఇవి ముదురు గోధుమ రంగు, పొడవాటి కాళ్లు కలిగి ఉంటాయి. వీటి ఆవాసం ముళ్ల పొదలు. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార అన్వేషణ వీటి ప్రత్యేక లక్షణం. దీని కూత 200 మీటర్ల దూరం వరకు వినిపిస్తుందట.